హాయ్ హలో నమస్తే మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫ్యాబులస్ యాజ్ ఆల్వేస్. మెల్బర్న్ ఎలా అనిపిస్తుంది మీకు? చల్లగా సూపర్ ఎక్సైటెడ్. అది వచ్చేసి మెల్బర్న్ ముచ్చట పాడ్కాస్ట్ ఛానల్ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్. ఆ రోజు అసలు ఏం జరిగింది, వాట్ మేడ్ యూ లైక్ తొడగొట్టి మన తెలుగుతనాన్ని అంటే మాట్లాడుకుంటున్నాం లోకేష్ గారి గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ కూడా మనం వాళ్ళ నుంచి మనకి ఏం పొందుతాం అనేది మనం తెలుసుకుంటాం అనమాట. సో లైక్ మిమ్మల్ని చూస్తే చాలా క్యూట్గా అండ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ స్ట్రాంగ్ లీడర్ లాగా అనిపిస్తున్నారు. సో వాట్ ఈస్ వన్ థింగ్ మీరు ఏం చెప్తారు మన యంగర్ జనరేషన్ అమ్మాయిలకి ముఖ్యంగా? అట్ ద సేమ్ టైమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. అంటే మీకు అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని మీరు సంపాదించుకున్నారు కొద్ది కాలంలో నేను చెప్పొచ్చు. సో మీకు వాట్ ఈస్ యువర్ మెయిన్ మోటివేషన్? సచ్ ఎ నైస్ క్వశ్చన్. ఎవ్రీ గర్ల్ షుడ్ లివ్ her life on her terms, keeping her family in mind, keeping her workspace in mind, keeping her whole mindset in mind. అట్లా కొంచెం ఏంటి అని అంటే ఒక డ్రీమ్ చేస్ చేయాలి అని అన్నప్పుడు అడ్డంకులు చాలా వస్తాయి, చాలా అంటే చాలా వస్తాయి. ఒక స్టెప్ ముందుకి మా ఆడవాళ్ళు వేయాలి అని అంటే 10 స్టెప్పులు 10 సార్లు ఒకరు లాగుతూ ఉంటారు. సో బీ పాజిటివ్. You should never stop chasing your dreams and always aim higher. And in between ఎంత వచ్చినా కూడా ఒక స్పిరిచువల్గా వాట్ ఎవర్ రిలీజియన్ యు ఆర్ ఇన్ కొంచెం స్పిరిచువల్గా అలైన్గా ఉంటే మిగతావన్నీ సరే ఎంత వచ్చినా ఏం జరిగినా మన మంచికి అన్న మెంటాలిటీతో ఉండి అది నా గోల్ అన్నట్టు ఉండాలి. ఆ గోల్ రీచ్ అవ్వలేదు, ఆ గోల్ రీచ్ అవ్వడానికి నేను కష్టపడాలి కానీ ఇంకొకరిది లాక్కొనో ఇంకొకరు చేస్తే చేయకూడదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్, బ్యాక్గ్రౌండ్ విల్ ఓన్లీ హెల్ప్ ఒక పాయింట్ వరకు అండ్ ఒక ప్లేస్ వరకు. ఆ తర్వాత యూ హ్యావ్ టు తాతల నాటి నేతలు తిన్నాము తాలూకా జనరేషన్ కానే కాదు. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ టు ద ఫుల్లెస్ట్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మేము ఇంకొంచెం ఎక్కువ చేయాలి. మాకు కొంచెం కంపారిజన్స్ ఉంటాయి. స్టార్టింగ్లో కూడా చాలా సార్లు యు ఆర్ నాట్ లైక్ యువర్ మదర్, యు ఆర్ నాట్ లైక్ దిస్ అనుకొని అక్కడి నుంచి దట్ వాజ్ 2015. ఇప్పుడు 2026 కంతా చక్కగా అమ్మలాగే ఉన్నామమ్మ అన్న దగ్గర నుంచి. సో దిస్ వాజ్ అ good nice transformation for myself also. So I also feel like if you're doing something in life, always keep one thing. నీకు నచ్చితేనే ఆ పని చెయ్యి, అది కరెక్ట్ అని అనిపిస్తేనే చెయ్యి. డోంట్ బిలీవ్ ఎనీబడి. చాలా చక్కగా చెప్పారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ మీరు చెప్పిన వన్ లైన్ కి చాలా కరెక్ట్. ఎందుకంటే మనం ముందుకు వెళ్తున్న 10 చేతులు వెనక్కి లాగడానికి ఏ ఆస్పెక్ట్ అయినా పొలిటికల్ లో దట్ ఈస్ లైక్ మోర్ డెఫినెట్లీ. సో మీరు చూసుంటారు. సో నాకైతే ఒక్క వీడియో అసలు నాకు మైండ్ లోంచి పోవట్లేదు, మీకు అర్థమైంది. సో ఆ రోజు అసలు ఏం జరిగింది, వాట్ మేడ్ యూ లైక్ తొడగొట్టి మన తెలుగుతనాన్ని అంటే ఏదైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఒక అమ్మాయి అంత గర్వంగా ధైర్యంగా మాట్లాడగలుగుతుందంటే లైక్ సంథింగ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. సో వాట్ మేడ్ యూ డూ? ఒక అప్పటికి లాస్ట్ 10 years లోని ఏదైతే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ తాలూకా అరాచకాలు ఎంత విపరీతంగా అయిపోయాయి. లోకేష్ గారి గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే ఫస్ట్ మన ఎన్టీఆర్ గారి గురించి. సో ఒక్క వన్ లైనర్ చెప్పాలంటే వీళ్ళ ముగ్గురు గురించి ఏం చెప్తారు? కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్. వాళ్ళకి అవసరం లేదు, హ్యాపీగా ఆయన సినిమాలు చేసుకున్నారు, ఈయన ఇండస్ట్రీ పెట్టుకున్నారు, ఈయన అలా అమెరికాలో చదువుకొని వచ్చారు, వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకోవచ్చు హ్యాపీగా. అసలు ఏమీ అవసరం లేదు. టు బి ఫ్రాంక్, ఆల్ ద 3 people ప్రజల కోసం ప్రజల మధ్యలోనికి దిగారు అని అంటే ఇట్స్ ప్యూర్లీ కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ. ప్రతి మనిషికి ఒక కమిట్మెంట్ ఉండాలి. వాళ్ళకి ప్రజలే మా ఫ్యామిలీ, ఎక్కడా కష్టం చూడలేరు, బాధ చూడలేరు, అది అర్జెంటుగా తీర్చేయాలి. మా చేతుల్లో ఏముంది మేము చేయటానికి, దిల్ గో అవుట్ ఆఫ్ ద వే టు హెల్ప్ పీపుల్. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఈవెన్ పాలిటిక్స్లోకి రాకముందు అన్నగారు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా మనీ కలెక్ట్ చేశారు. ఆ తర్వాత మనం అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా
చంద్రబాబు నాయుడు గారు ఎంత పార్టీ కోసం కష్టపడ్డారు, ఎంత కష్టపడి పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నించారు, ఎలా నిలబెట్టుకొని వచ్చారు 44 సంవత్సరాలు. అన్నగారి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని సంక్షోభాలు ఎన్ని వచ్చినా కూడా వి స్టూడ్ స్ట్రాంగ్ ఓన్లీ ఫర్ ద కమిట్మెంట్ ఫర్ పీపుల్. ఎస్, ప్యూర్లీ ఫర్ పీపుల్. అది కమిట్మెంట్. వాళ్ళ దగ్గర నుంచి డిసిప్లిన్, కమిట్మెంట్ ఎప్పుడు కూడా వాళ్ళ దట్ ఈస్ వాట్. అండ్ ధైర్యం అది మాత్రం ఎప్పుడైనా సరే మేము ఎప్పుడు అనుకుంటాము, మా మనసులోని ఏదైనా చిన్న పార్టీ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఏమన్నా మనసులోని ఒక్కసారి అన్నగారిని తలుచుకుంటాం, మా తాతయ్యని తలుచుకుంటాను, ఇంకా కమాన్ గో ఫార్వర్డ్ ఇట్ అనుకుని వెళ్ళిపోతాం. అంటే దైవం లాగా we always feel like అన్నగారు he's a guardian angel laga, and he's always guiding us. We always feel like that. And whenever మేము చేయి తెలుగుదేశం అన్నా మాకు we feel that vibration. జోహార్ అన్న ఎన్టీఆర్ అని అంటే అదొక వైబ్రేషన్. we believe that ఎనర్జీ ఉంటుంది, మనిషి టు మనిషికి ఎనర్జీ ఉంటుంది కదా, అది ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలనేది. అండ్ దట్ ఈస్ వన్ అప్రోచ్. కమిట్మెంట్, పాజిటివిటీ, డిసిప్లిన్ ఎన్ని చెప్పుకున్నా తక్కువ లేదు. అండ్ అది అలా పాస్ అవ్వడం అనేది ఇంకా గ్రేట్. సూపర్. సో వన్ లైనర్ ఎన్టీఆర్ గురించి అందరు ఫ్యాన్స్, అసలు ఫ్యాన్స్ ఉండని వారంటే అసలు మాక్సిమం ఉండదు. దేవుడు తెలియదు ఎవరికి. అన్నగారి ఫేస్ చూసి అదే మాకు రాముడు కృష్ణుడు అలా ఎగ్జాక్ట్లీ. అసలు మా ఇంట్లో కూడా అన్నగారి ఫోటోలు సోలోగా ఉన్నాయని అంటే ఆ కృష్ణుడిదే ఉంటుంది పెద్దది. సో మా అందరికి మేము వెళ్ళి బయటకు వెళ్ళినా లోపలికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆ పాదాల దగ్గర దండం పెట్టుకోవడం అదొక మంచి. దేవుళ్ళకి అంతా దండం పెట్టుకునేటప్పుడు అన్నగారి ఫోటో అదే దండం పెట్టుకుని. సో మేము చాలా పయస్ గా ఫీల్ అవుతాం. ఇదేదో టైం పాస్ కి పార్టీకి వచ్చాము లేకపోతే టైం పాస్ కి పాలిటిక్స్ చేసాం కాదని. ఇట్స్ అన్ ఎమోషనల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఈ ఎమోషనల్ కనెక్ట్ అర్థం కాని వాళ్ళకి ఆ మూర్ఖులకి ఏం చేయలేం. ఏదో వాగేటోళ్ళకి ఏమో చేస్తా ఏం చేయలేం కానీ వాళ్ళ మట్టుకు వాళ్ళు వదిలేయచ్చు. కానీ బట్ when you're attached to something emotionally, అప్పుడు కమిట్మెంట్ కన్విక్షన్ తోటి పని చేయొచ్చు కమిటెడ్ గా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. చాలా చక్కగా చెప్పారు. అసలు ఉమెన్ లో అసలు ఇంత పాజిటివ్ క్వాలిటీస్ అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ డైనమిక్ గా మీరు మాట్లాడడము, అందరూ ఉండాలి అండ్ అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని మీ ధైర్యము, మీ తెగువ ఒక మంచిగా ఆదర్శంగా నిలుస్తారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్.